శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా కన్య రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదములు యందు జన్మించిన వారు కన్య రాశికి చెందుతారు. కన్య రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2గా ఉంది. కన్య రాశి వారికి ఈ సంవత్సరం ప్రథమాప్తం కంటే ద్వితీయార్థం బాగుంది. లగ్నంలో కేతువు, సప్తమ స్థానంలో రాహువు, షష్టమ స్థానంలో శని, అష్టమ భాగ్య స్థానాలలో గురువు, గురు శుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైన విశేషమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. అన్ని విధాల మంచి ఫలితాలు ఈ రాశి వారికి అందుతాయి. కన్యా రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వివాదాస్పద అంశాలు అనుకూలంగా మలుపు తిరుగుతాయి. వివాహాది శుభకార్యాల విషయంలో మీ మాట నెగ్గుతుంది. వృత్తి ఉద్యోగాలలో ప్రత్యర్థుల కుతంత్రాలు ఫలించవు. ఇబ్బందులు పరిష్కారమయ్యే దిశగా అనుకూల గ్రహస్థితి సూచిస్తుంది. కారణాలు ఏమైనా ఆత్మీయ వర్గం, బంధువర్గం దూరం కావచ్చు. స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలు పరిష్కారం కొరకు కొంత తిరిగి శ్రమించాల్సి వస్తుంది. విదేశీ వ్యాపార వ్యవహారాలు లాభిస్తాయి. శ్రమించని వ్యక్తులకు కూడా లాభాలు పంచవలసి వస్తుంది. చాలా విషయాల్లో మీ నిర్ణయాలు వివాహాస్పదం అవుతాయి. రాజకీయాల్లోనూ క్రీడలలోనూ ముఖ్యంగా వ్యాపారంలోనూ అనారోగ్యకరమైన పోటీని సృష్టిస్తారు. అపనిందలు కొంత కంటే బరువైనవిగా భావిస్తారు. స్థిరాస్తులు కొనుగోలు విషయంలో లాభపడతారు. తల్లి వైపు బంధువుల స్థితిని చక్కదిద్దవలసి వస్తుంది. కోరి కష్టాలు తెచ్చుకున్న వారికి ఇష్టం లేకపోయినా అండగా నిలవక తప్పదు. ప్రజల్లో ఘనంగా చెప్పుకోబడతారు. సామాజిక కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేస్తారు. అయితే సొంత వాళ్లకు ముఖ్యంగా పిల్లలకు ఆర్థిక అవసరాలు ఎదురైతే మీరు ఇబ్బంది పడతారు. మరొకరిని తాత్కాలికంగా అప్పు అడగాల్సిందే. ఈ సంవత్సరం రావాల్సిన రుణాలు చాలా కాలం సంభవిస్తాయి. న్యాయపరమైన ప్రజా సంబంధమైన వ్యవహారాలలో విషయంలో విమర్శలు ఇబ్బందులు ఎదురు కాకుండా అధిక జాగ్రత్త వహిస్తారు. క్రమశిక్షణలు లోపించిన సిబ్బంది వల్ల కష్టం కలగవచ్చు. ఇతరుల మీద ద్వేషం మీ మీద అభిమానంగా మారి కొందరు మీ దరి చేరతారు. ఇది మీకు లాభించే అంశం. ప్రత్యర్థి వర్గాన్ని ఒక్కొక్క కారణం చూపి ఇబ్బందుల పాలు చేస్తారు. మీ బంధువర్గాన్ని గాక అంతకంటే సన్నిహితమైన వారి అడ్డం పెట్టి మిమ్మల్ని అపఖ్యాతి పాలు చేయడానికి నిందారోపణలు చేస్తారు. మీ వైరి వర్గం ఇవి ప్రచారంలో చూపించిన ప్రభావం వాస్తవ విషయాలపై ఉండదు. మహోన్నతమైన పనులు సాధారణ వ్యక్తులతో చేయవచ్చని మీరు అభిమానించి ఆదరించి ఖర్చు పెట్టి అందలం ఎక్కించిన వారికి వ్యతిరేకంగా మీరే ఓటమిని తయారు చేస్తారు. 1000 జన్మల స్నేహం కన్నా అప్పుడిచ్చిన ధనమే పనిచేస్తుందని గ్రహిస్తారు. వ్యాపార వృత్తి అభివృద్ధికి నూతన మార్గాలు అన్వేషిస్తారు. మంచితనంతో కానీ పని ఒక్కొక్క సందర్భంలో భయపెట్టి సాధించడం జరుగుతుంది. సంతానం గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. వాళ్ళ వల్ల ప్రతిష్ట పెరుగుతుంది. సంతాన పురోగతి సంతృప్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో వ్యాపార ధోరణిలు ఆందోళన కలిగిస్తాయి. మీరు కష్టపడ్డా లేకపోయినా ఏదో వర్గానికి అనుకూలంగా వ్యవహరించాల్సి వస్తుంది. ఇలాంటి నిర్ణయం తీసుకోక తటస్థంగా ఉన్నప్పటికీ ప్రయోజనం కలగదు కనుక ఏదో వర్గాన్ని బలపరుస్తారు. జీవితంలో ఓ సువర్ణ అధ్యయనానికి తిరిగి శ్రీకారం చుడతారు. మీరు విజయం సాధించిన తదుపరి అందరూ మిత్రులే. దొడ్డిదారి మార్గాలను మీరు ఎన్నుకోవడం వల్ల చాలా విషయాల్లో కాలయాపన జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా గృహ సంబంధమైన విషయాలలో మీ దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుంది. కుటుంబంలో అనైక్యత చికాకు కలిగిస్తుంది. ఎంతకు తీరని ఖర్చులు బరువుగా మారతాయి. ఆర్థికంగా వెసులుబాటు కలిగించే ప్రధాన అంశాలు సామాజికంగా కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావచ్చు. నిర్ధారకమైన డిపాజిట్స్ చేయడం వల్ల ఆర్థిక ఖండాలు దాటుకుంటారు. స్వల్ప విషయాలు పట్టించుకొని జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే అధికంగా పురోగతి సాధిస్తారు. సామాజికంగా రాజకీయంగా వచ్చే మార్పులు మీ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా మంచి ప్రభావాన్నే చూపిస్తాయి. మీరు చేస్తున్నది మంచికో చెడుకో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. మాట పట్టింపు మొండి వైఖరి వల్ల కొన్నింటికి దూరంగా ఉంటారు. పరిస్థితుల ప్రభావం వల్ల జీవన మార్గం సక్రమంగానే దొర్లుతుంది.
రూపాయి ఖర్చు అయ్యే చోట 100 రూపాయలు ఖర్చు అవుతాయి. మాట నిలకడ, మనసులో మంచితనం లేని వ్యక్తులకు సహాయం చేస్తే చిక్కులు వస్తాయని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న అధికారులను న్యాయస్థానం ద్వారా ఎదుర్కొంటారు. సమిష్టి న్యాయంలో భాగంగా మీకు కూడా న్యాయం దొరుకుతుంది. మీకు మీరుగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి, ఆలోచన చేయడానికి సమయం దొరకకుండా ఒత్తిడి వస్తుంది. స్త్రీలతో కొంతవరకు విరోధాలు సర్దుకుంటాయి. బలమైన వర్గాన్ని ఏర్పరచుకుంటారు. మీరు అనుకున్న కార్యక్రమాలలో ఆశయాలకు లోబడి పనిచేసే అభిమాన వర్గం ఉంటుంది. హాస్య సంబంధమైన అంచనాలు సంబంధించిన రచనలు వెలుగులోకి వస్తాయి. వ్యాపార దక్షత కలిగి ఉంటారు. వ్యాపార విస్తరణ సంతృప్తికరంగా ఉంటుంది. బాగా లేని సంస్థ రూపురేఖల్ని మార్చి నుంచి దారిలో పెట్టగలరు. ప్రతి విషయంలోనూ చివరి వరకు అధికంగా కొనసాగేలా చూసుకోండి. కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా పనికిరాదు. భూములు, పెద్దలిచ్చిన ఆస్తుల వంటివి అన్యాకాంతం అయ్యే అవకాశం ఉంది. కొన్ని వివాదాలు స్థిరాస్తుల పరంగా తప్పకపోవచ్చు. మీ మనసుకు నచ్చిన విధంగా గృహం ఏర్పరచుకుంటారు. మొత్తం మీద ఈ సంవత్సరం కన్యా రాశి వారికి బాగుంటుంది. కన్యా రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు పొందగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.